అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. డిప్యూటీ కమిషనర్ దగ్గరికి వచ్చాము. ఎందుకంటే ఇప్పుడు డిప్యూటీ కమిషనర్ దగ్గర వచ్చాము. వైన్ షాప్ అసోసియేషన్ అంతా కడప డిస్ట్రిక్ట్ మొత్తము. ఎందుకంటే వాళ్ళు గెజిట్లో ఇచ్చినట్టు 20% ఇస్తామన్నారు. టెండర్ సమయంలో గెజిట్లో ఇచ్చినారు. 20% అందరు కట్టినారు. తలా 2 లక్షలు పెట్టినా కానీ కట్టినారు. ఎందుకు కట్టినారంటే 20% ఇస్తారని కట్టినారు. ఇప్పుడు వచ్చేసి ఏమి 8%, 9% మాత్రం వస్తుంది. ఇట్లా అయితే మేము జరుపుకోలేం. ఎందుకంటే నెలకు వచ్చేసి 5.5 లక్షలు కట్టాలి గవర్నమెంట్కే. ఏమి ఆడైతే షాపులో శాలరీస్ అయితేనేమి, కరెంటు బిల్ అయితేనేమి, రూమ్ రెంట్ అయితేనేమి, ట్రాన్స్పోర్ట్ ఒకటి ఉంది, మిగతా చాలా ఖర్చులు ఉన్నాయి. ఎన్ని ఖర్చులు కావాలంటే మళ్ళీ షాపు మళ్ళీ 5 లక్షలు ఎక్స్ట్రా పడుతుంది. అంటే అప్పటికి ఇంట్లో నుంచి తెచ్చి కట్టాలా ఆస్తులు అమ్మేసి. ఇట్లయితే మేము చేయలేమని చెప్పేసి కమిషనర్ గారికి ఇచ్చాము, డిప్యూటీ కమిషనర్ గారికి. ఏమి ఇది మేమంతా కోరుకునేది ఒకటే, మాకు 20% ఇవ్వండి, మేము జరుపుకోలేము. అందుకే మేము 14 కానీ 15 తేదీ కానీ వీళ్ళు సరైన నిర్ణయం తీసుకోకుండా ఉంటే మేము షాపులకు ఏమి లిఫ్ట్ ఎత్తాం, స్టాక్ ఎత్తాము. జనవరి 20 తేదీ 3వ కంతు ఉంది, కట్టలేము. క్లోజ్ చేయం, స్టాక్ ఎత్తాం. మా దగ్గర డబ్బులు ఇవ్వాలి, స్టాక్ ఎత్తాం. షాప్ అట్నే ఉంటుంది, షాప్ ఓపెన్ చేస్తాం, స్టాక్ ఎత్తలేము. జనవరి 20 కట్టలేము అమౌంట్. అదేనా ఇప్పుడు అన్ని చోట్ల కానీ నీకు 1,50,000 పల్లెల్లో జరిగేది, మండల హెడ్ క్వార్టర్లో. టౌన్లోకి వస్తే 1.5, 2 అంతకనే పోవడంలా. మీరు అన్నీ చూస్తాను, మీకు అన్నీ తెలుసు విలేకరులకి. అంత మీరు లెక్కేసుకోండి ఎంత వస్తుందో. 20,000 డైలీ వస్తే మాకు ఆదాయము ఇంటూ 30 వేసుకోండి, 6 లక్షలు, 5.5 లక్షే. ఇదంతా మాకు చేతి నుంచి పడేది కదా. దాని గురించి సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు, లోకేష్ గారు, మినిస్టరు, ఎక్సైజ్ మినిస్టర్ గారిని కోరుకునేది ఒకటే, మాకు తగిన న్యాయం చేయండి. లేకుంటే ఇబ్బంది పడతాం, అందరు ఆస్తులు అమ్ముకొని పోతాము, ఏముండదు. 10 సంవత్సరాలు ఇది కట్టేది కాకుండా మళ్ళీ 5 లక్షలు అంటే ఆడ తెచ్చి కడతాం. ఇప్పటికే కోటాలో పెట్టినాం. గెజిట్ ప్రకారం మేము ఎక్కువ అడగలే, గెజిట్ ప్రకారం 20% ఇవ్వండి చాలు. కారణం ఏంటంటే గెజిట్ ప్రకారం 20% ఇస్తారనేది వాళ్ళు గెజిట్ ప్రకారం ఇచ్చినది. కానీ ఈరోజు చూస్తే 8%, 9%. అదే చిన్న చీప్ లిక్కర్ అంటారు కదా, చీప్ కాదు, తక్కువ రేటు లిక్కర్ మీద 2 రూపాయలు, 3 రూపాయలే వస్తుంది. దానివల్ల మాకు జరిగేది ఏంటంటే రోజు చూసినా 1,00,000-1,50,000 ఈ రేంజ్లో షాపులు జరుగుతున్నాయి. దానివల్ల మాకు చాలా నష్టం వస్తుంది. ఇప్పుడు షాపులకు మామూలు టెండర్ టైంలో ఒక్కొక్కరు 10, 20 ఇలా టెండర్ కట్టేసి చాలా నష్టపోయి ఉన్నారు. ఇదే విధంగా కొనసాగితే ఈ జనవరికి వచ్చే కంతు మామూలుగా 2 మంత్స్కి ఒకసారి కంతు అనేది చెప్పారు. కానీ ఈ నెలది 1 నెల ముందే అంటే గెజిట్లో అది పొందుపరిచారు. కానీ ఇలా కట్టుకుంటూ పోతుంటే నెక్స్ట్ కంతు వచ్చేది అంటే జనవరి 20వ తేదీ వచ్చేది చాలా కష్టం అవుతుంది. కష్టమే కాదు, చాలా షాపులు మూత పడతాయి. ఇదైతే వాస్తవం. ఎందుకంటే మీరు రికార్డ్స్ తీసుకున్న ఇప్పటి వరకు ఎంత సేల్ జరిగిందని తీసుకున్న గవర్నమెంట్, దాని ప్రకారం చాలా నష్టపోతారు. దానికోసమనే మేము మా వంతుగా ఇలా నష్టపోతున్నామని తెలియజేయడానికే ఇలా డీసీ గారికి ఆఫీస్కి వచ్చి తెలియజేయడం జరిగింది. ప్లస్ అందరూ కడప జిల్లా బార్ అండ్ వైన్ షాప్ అసోసియేషన్ తరఫున 14వ తేదీ మేము అందరూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకుంది ఏంటంటే, మేము ఈ 14వ తేదీ నుంచి ఇంకా ఇలానే ఉంటే మా దగ్గర డబ్బులు లేవు, మేము మా సరుకు కూడా లిఫ్ట్ చేయలేమండి. ఎందుకంటే ఇది ఇంకా 14వ తేదీ అనేది మేము డెడ్లైన్గా పెట్టుకున్నాము. 20వ తేదీ మాత్రం అసలు కట్టలేము. ఇది వాస్తవం. వాళ్ళు ఒకవేళ వాళ్ళు రికార్డ్స్ తెప్పించుకొని, గవర్నమెంట్ రికార్డ్స్ తెప్పించుకొని చూసుకున్నా సరే ఇది వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ మిగతా రూల్స్ మీద బాగానే పనిచేస్తుంది. ఇది బెల్ట్ షాపులు ఇవ్వద్దు అనేది, ₹1 ఎక్కువ అమ్మినా సరే ఫైన్ రాయడం. కానీ ఈ 20% మీద మాత్రం ఎవరే కానీ నోరు మెదపడం లేదు. ఇస్తామనే దాని మీద నోరు మెదపడం లేదు. కానీ మిగతా దాని మీద రోజుకు ఒక జీవో విడుదలవుతుంది. దీని మీద తొందరగా ఒక నిర్ణయం తీసుకొని, అదే 14వ తేదీ లోపల నిర్ణయం తీసుకోకపోతే మేమైతే స్టాక్ అయితే ఎట్టి పరిస్థితుల్లో లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు. మిగతా జిల్లా వాళ్ళు కూడా ఈరోజు అనంతపురం జిల్లా వాళ్ళు ఇలానే సమావేశం అవుతున్నారు.
సమావేశమై ప్రకాశం జిల్లా కూడా అవుతుంది. అవుతుంది. సో వాళ్ళు కూడా ఈ నిర్ణయానికి వస్తారని మేము ఆశిస్తున్నాము. ఎందుకంటే ఇది ఎక్కడే కాదు, ఎక్కడైనా సరే తీసుకున్నారు. మాకు మొత్తం లైసెన్స్ ఫీజు తప్ప మెయింటెనెన్స్ అంతా ఛేదించబడుతుంది. ట్రాన్స్పోర్ట్ కానించి, శాలరీస్ కానించి, రూమ్ రెంట్లు కానించి వచ్చే ఖర్చులన్నీ ఈ లైసెన్స్ ఫీజు మాత్రం మాకు బిజినెస్లో వస్తుంది. ఇది కూడా 4 lakhs వస్తుంది మామూలు మెయింటెనెన్స్. ఇది రావాలంటే కానీ 20% ఇస్తే మేము మాకు వర్కౌట్ అవుతుంది, లేకుంటే వర్కౌట్ కాదు. 20% ఇవ్వాలని కమిషనర్ గారికి డీసీ నుంచి రిపోర్ట్ ఇవ్వమని కోరుకుంటాను. డీసీ గారికి డీసీ తరఫున మేడంకి ఇచ్చినాము. డీసీ గారు లేరు, లీవ్లో ఉన్నాడు. మేడం గారికి ఇచ్చాము. మేడం నుంచి డీసీ గారికి, డీసీ నుంచి కమిషనర్ గారికి వర్కౌట్ అవుతుంది, లేకుంటే వర్కౌట్ కాదు. 20% ఇవ్వాలని కమిషనర్ గారికి డీసీ నుంచి రిపోర్ట్ ఇవ్వమని కోరుకుంటాను. డీసీ గారికి డీసీ తరఫున మేడంకి ఇచ్చినాము. డీసీ గారు లేరు, లీవ్లో ఉన్నాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.